హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ స్పోకెన్ ఇంగ్లీష్. ఈరోజు మన వీడియో సైకాలజీకి సంబంధించి వైయక్తిక భేదాల నుండి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాం. ఏపీ టెట్ అండ్ డిఎస్సి ఇంపార్టెంట్ బిట్స్ అండి. మీకు కనుక యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త ఎవరు? టెర్మన్. ప్రజ్ఞాలబ్ధి సిద్ధాంతకర్త టెర్మన్. సహజ సామర్థ్యం విషయంలో నిజము కానిది ఏది అంటే దీనిని శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. మిగతావన్నీ సరి అయినవి. సహజ సామర్థ్యం అనేది శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. వ్యక్తిత్వ స్వతం సిద్ధంగా ఉండే అంతర్గత సామర్థ్యము ఇది నిర్దిష్టముగా జ్ఞానము, నైపుణ్యము, ప్రతిస్పందనల సముదాయము, భవిష్యత్తు వృత్తి సాఫల్యాన్ని సూచిస్తుంది. ఏంటి సహజ సామర్థ్యం అనేది? దీనిలో నిజము కానిది ఏంటంటే శిక్షణ ద్వారా మెరుగుపరుచుకోలేము. చదవటము రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరైన పరీక్షను గుర్తించుము. చదవటము రాయటము రాని రాజు యొక్క ప్రజ్ఞను వ్యక్తిగతంగా పరీక్షించుటకు ఈ క్రింది వానిలో సరైన పరీక్షను గుర్తించుము. భాటియా ప్రజ్ఞామాపిని కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించుము. రావెన్స్ ప్రగతిశీల మాత్రికా పరీక్ష. ఈ క్రింది వానిలో సామూహిక అశాబ్దిక పరీక్షను గుర్తించుము అంటే రావెన్స్ ప్రగతిశీల మాత్రికా పరీక్ష. నెక్స్ట్, యాన్ ఇంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాక్టరీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గ్రంథమును దీనిపై రచించబడినది. వైయక్తిక భేదాలపై రచించబడినది. క్రింది వానిలో సృజనాత్మకతను సూచించునది. తన ముందున్న బొమ్మలలో మార్పులు చేసి కొత్త బొమ్మను సృష్టించుట అనేది సృజనాత్మకతకు సంబంధించి కరెక్ట్ ఆన్సర్. ఈ క్రింది వానిలో వ్యక్తంతర్గత భేదాన్ని సూచించునది. రాజు చదవటం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు అనేది వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచిస్తుంది. చూడు, రాజు చదవడం ఇష్టపడినంతగా రాయడం ఇష్టపడడు. చదవడం అంటే ఇష్టం కానీ రాయడం అంటే ఇష్టం లేదు రాజుకి. దీన్ని ఏమంటారంటే వ్యక్తి అంతర్గత భేదాన్ని సూచిస్తుంది అని చెప్పవచ్చు. నెక్స్ట్, వ్యక్తంతర్గత భేదము కానిది. వివిధ వ్యక్తులు ఒకే సన్నివేశంలో వివిధ రకాలుగా ప్రవర్తించుట వ్యక్తి అంతర్గత భేదము కాదు. ఒక విద్యార్థికి మానసిక వయస్సు 6 సంవత్సరాలు మరియు వాస్తవిక వయస్సు 8 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి మరో 10 సంవత్సరాల తర్వాత 6 సంవత్సరాలప్పుడు 8 సంవత్సరాల వయస్సు 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉంటుందంటే 75 ఇయర్స్ లాగా ఉంటుంది. భాటియా ప్రజ్ఞామాపినికి చెందనది కరెక్ట్ ఆన్సర్ డి మాత్రమే. శక్తి పరీక్ష అనేది భాటియా ప్రజ్ఞామాపినికి చెందదు. క్రింది వానిలో ప్రజ్ఞా నిర్వచనంలో భాగం కానిది సృజనాత్మకంగా ఉండగలిగే సామర్థ్యం. ఉపాధ్యాయుడు తన తరగతి గదిలో విద్యార్థుల సామర్థ్యాన్ని బట్టి పనిని ఇచ్చాడు. ఇక్కడ ఉపాధ్యాయుడు పరిగణించినది వైయక్తిక భేదాలు. ఒక వ్యక్తి యొక్క ప్రజ్ఞాలబ్ధి 120, అతని మానసిక వయస్సు 12 సంవత్సరాలు అయిన శారీరక వయస్సు ఎంత? 10 సంవత్సరాలు. భాటియా ప్రజ్ఞామాపినిలో నిర్దిష్ట సమయము లేని పరీక్ష తక్షణ స్మృతి పరీక్ష. సహజ సామర్థ్య పరీక్షలు వీటికి సూచిస్తాయి. ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్తు సాధనను. డిఏటికు సంబంధించినది అంగుళీ నైపుణ్యాల ప్రదర్శన. WISCలో 5 శబ్దాలు 5 శాబ్దిక 5 అశాబ్దిక పరీక్షలుండును. జేఎం అహూజా దీనికి సంబంధించినది. సహజ సామర్థ్య పరీక్షకు సంబంధించినది. 1918 బినే సైమన్ ప్రజ్ఞామాపినిలో 1905 స్కేల్ కంటే ఎన్ని అదనపు అంశాలు చేర్చినవి? 29. ప్రజ్ఞాలబ్ధి గణనల విస్తరణకు సంబంధించిన వక్రము సాధారణంగా గంటాకారకంగా ఉంటుంది. ఇది ఇవాల్టి వీడియో.
మీకు కనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.